వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలకు చీరలు అందజేసిన ట్రాఫిక్ పోలీసులు. జగిత్యాల రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు. సంగారెడ్డి జిల్లా గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ. ఇక వివరాలకు వెళ్తే ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలను ప్రోత్సహించేందుకు రామగుండం ట్రాఫిక్ పోలీసులు వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలు, విద్యార్థులను గుర్తించి వారికి చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న మహిళలను ప్రత్యేక అభినందించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడారు. అలాగే దానిలో భాగంగానే రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ రోడ్డు ప్రమాదాలని నివారించడానికి ప్రత్యేకంగా మా రామగుండం సిపి సార్ గారి యొక్క సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ప్రతి చోట కూడా స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, తర్వాత ప్రధాన రవాణా కూడళ్లలో, తర్వాత వాహన అసోసియేషన్ కు సంబంధించిన వ్యక్తులతో, విద్యార్థులతో అనేక రకాలైన అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా ప్రతి సంవత్సరం మన ఇండియాలో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. ప్రతి సంవత్సరం 1,65,000 నుంచి 1,70,000 మంది చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది రకరకాల గాయాల పాలయ్యి నడవలేని స్థితిలో, ఏ పనులు చేసుకొని పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి దయచేసి రోడ్డు ప్రమాదాలను సమాజానికి అత్యంత భయంకరమైన సమస్యగా భావించి ప్రతి ఒక్కరు కూడా పరిమిత వేగంతో వాహనాలు నడపండి. అలాగే చిన్న పిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. అనేక రకాలైన రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. ఈరోజు మేము గోదావరిఖని పట్టణంలో స్థానిక భువనేశ్వరి క్లాస్ 4 వారి యొక్క స్పాన్సర్షిప్ తోటి అవేర్నెస్లో భాగంగా ఈరోజు ఒక 10 చీరలు వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ చీరల్ని స్థానిక మహిళలకు, అంటే ఆఫీసులకు మరియు స్కూల్లో పిల్లల్ని, కాలేజీలో పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్న స్త్రీలను గుర్తించి హెల్మెట్ పెట్టుకున్న వారికి ఈరోజు చీరలు బహుకరించడం జరుగుతుంది. ఇక ముందు కూడా అనేక రకాలైన అవేర్నెస్ కార్యక్రమాలను మేము నిర్వహిస్తాం. దయచేసి మీరందరూ కూడా మా యొక్క సూచనల్ని, సలహాలను పట్టించుకోండి. ఒక్క రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబం దాదాపు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి, మీ కుటుంబాలను సంక్షేమంలో ఉంచండి. అలాగే ఈ రామగుండం కమిషనరేట్ పరిధిలో మేము 3 స్పీడ్ గన్లను ఏర్పాటు చేశాం. మంచిర్యాల ప్రాంతంలో 1, గోదావరిఖని ప్రాంతం, రామగుండం ప్రాంతంలో 1, పెద్దపల్లి ప్రాంతంలో 1 ఏర్పాటు చేసినాం. అలాగే నిత్యం రామగుండం, మంచిర్యాల్, పెద్దపల్లి, సుల్తానాబాద్ వంటి పట్టణాల్లో మేము ఆటోమేటిక్ క్యాప్చర్ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవ్వరు కూడా హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేసినా, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా కూడా మా కెమెరాస్, మేము ఫోటోలు తీస్తేనే ఫైన్ పడుతుందనే భావనని ఇక నుంచి విడనాడండి. రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారి యొక్క వాహనాలను గుర్తించి ఫైన్లు వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రమాదాలు జరగకుండా మాతో సహకరించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మారుమూల అటవీ ప్రాంతమైన పలిమల మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొదటగా
పంకెన గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి 6వ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని స్టోర్ రూము, వంటగది, సైన్స్ ల్యాబ్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజనంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నాణ్యత లోపించకుండా చూసుకోవాలని, ఏవైనా జప్యం లేదా నిర్లక్ష్యమైతే కఠిన చర్యలతో పాటు అవసరమైతే సస్పెన్షన్ చేసేందుకు కూడా వెనుకబడబోమని స్పష్టం చేశారు. ఎట్లా పెడతారు? 1 వీక్ లో 3 టైమ్స్ వస్తుంది. ఓకే, అది క్వాలిటీగా వస్తుంది ఎట్లా? క్వాలిటీ సార్, అన్ని రకాలు వస్తాయి. చిన్న ఫస్ట్ చాప్టర్ నెక్స్ట్ E2 నగరం, ఇది A2 నగరం సార్. టవర్స్కి వాళ్ళకి 200/200 గజాలు తీసుకున్నారు సార్. అది అయిపోయింది, వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయట్లేదు సార్. వాళ్ళు చేశారు, చేయలేదు. ఇప్పుడు పెట్టండి బిఎస్సికి ఓకే, ఒక ఎస్టిమేట్, ఒక అడిషనల్ ఫండింగ్కి రిక్వైర్మెంట్, ఒక రోడ్కి 50 చెప్పారు. 50 to 60 వితిన్ 10 కిలోమీటర్స్ ఇంతవరకు డిక్లేర్ చేసేసారు. ఈ విలేజ్ పేర్లు అవన్నీ పెట్టేసుకొని చేసేసారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఈ పోర్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. జస్ట్ మనం ఏం చేయాలి, జస్ట్ అది ఉంది. చేనేతలు తయారు చేయబడిన వస్తువులకు ఒక ప్రత్యేక చేనేత బజార్ను జిల్లా ప్రాంతంలో ఏర్పాటు చేసి వారికి గిట్టుబాటు ధర కల్పించి చేనేతలకు రుణాలను మాఫీ చేయాలని బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కమిట్టల శ్రీనివాసులు, చేనేత నాయకులు ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత సంఘం నాయకులు కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేనేతల సమస్యలపైన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓకే సార్. ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందున మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర చేనేత కుల సమస్యలపైన 18 కులాల సమస్యలపైన ఈరోజు ఇక్కడ
నినాదాలు ఇచ్చి గాంధీ మహాత్మునికి దండలు వేసేసి ఆ తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. చేనేత సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రభుత్వము గిట్టుబాటు ధరలు ఇవ్వాలా చేనేత కార్మికులకు, మరి చేనేత మండలాలను ఆపాలా, అటు మరణించిన వాళ్లకు ఎక్స్గ్రేషియో ప్రకటించాలా, ఇక చేనేతలకు పెన్షన్లు కూడా ఇవ్వాలా, వయసు మళ్ళిన వారికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం మళ్ళీ ఒకసారి చేపట్టాలా. కొంతమందికి 18,000 మందికి ఈ జిల్లాలో ఇస్తున్నారు, ఇంకా ఎక్కువగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. తర్వాత చేనేతలకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలా, ఇంకా సమస్యలు ఎన్నున్నా అన్నింటినీ తీర్చవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని చేనేత కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గాంధీ జాతిపిత గారికి వారికి లడి అంటే చేనేత వృత్తిలో ఉన్నటువంటి ఈ యొక్క లడిని వేయడము, పుష్పాలంకృతం చేయడము జరిగింది. ముఖ్యంగా చేనేతలు రికార్డుదే కానీ డొక్కాడని బతుకులు చాలామంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక విధానం ప్రకటించారు. 200 యూనిట్ల వరకు చేనేత మగ్గాలకు ఉచితంగా విద్యుత్తు, 500 యూనిట్ల వరకు మరమగ్గాలు అంటే పౌరులకు విద్యుత్తు. చాలా సంతోషకరమైన విషయము, వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే చేనేతలు తయారు చేసినటువంటి ఉత్పత్తులకు సరైనటువంటి మార్కెటింగ్ లేదు. వాడు ఉత్పత్తి చీరలు తయారు చేసినాడు, టవల్ తయారు చేసినాడు, ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. దళారుల వ్యవస్థ ఎక్కువైపోయింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని విన్నవించేది ఏమంటే, ఏదైతే రైతు రైతులు వచ్చేసి రైతు బజార్లో వాళ్ళ కూరగాయలు అమ్ముకుంటారో, అలాగే చేనేత కార్మికులు వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు చీరలు అటువంటివి ఒక చేనేత బజార్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాలని, అలాగే చేనేతలకు ఉన్నటువంటి రుణాలన్నీ మాఫీ చేయాలి. ముఖ్యంగా కర్నూలు జిల్లా బనవాసిలో 77 ఎకరాలు ఇచ్చారు టెక్స్టైల్ పార్క్కి. దాంట్లో యుద్ధ ప్రాతిపదికన వీవర్స్కి అంటే ఎవరైతే చేనేతలు ఉన్నారో వారికి అలాట్ చేయాలి. నా పేరు గడియ ప్రసాద్, కర్నూలు నగర కుర్ని సంక్షేమ సంఘం అధ్యక్షుడు. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా. ఈ ధర్నాలో పాల్గొన్న మంత్రి వివేక్, టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ గౌడ్, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆశయాల మేరకు మద్దతుగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీ జంతర్ మంతర్లో కీలక ప్రసంగం. దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 42% రిజర్వేషన్ ఎట్లా తీసుకొచ్చి తీరుతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన ఉందో అది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టి చర్చకు పెట్టి అందరికీ కూడా యునానిమస్ రెజల్యూషన్ ఏదైతే ఉందో లోకల్ బాడీస్ లో మనము 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వారు ఈ రెజల్యూషన్ పాస్ చేపించి గవర్నర్ కి పంపిస్తే కేవలం బీజేపీ పార్టీ అడ్డుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ దగ్గర పంపించి 40 రోజులు అయినాక కూడా వారు అట్లనే అడ్డుకున్నారు. అసలు తమిళనాడులో సుప్రీంకోర్టు డిసిజన్ తర్వాత 30 రోజుల తర్వాత 3 నెలల తర్వాత గవర్నర్ గారు ఆమోదం ఇవ్వకుంటే మనం ముందుకు పోవచ్చని చెప్పి ఒక డిసిజన్ ఉంది. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు గారు వారందరూ కూడా ఇదే చెప్పారు, మనము ఏదైతే బీసీ రిజర్వేషన్స్ కోసం కొట్లాడుతున్నామో ప్రెసిడెంట్ గారు తొందరగా ఆమోదం ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇది ఇప్పుడే దిగ్విజయ్ సింగ్ గారు చెప్పారు, టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ పర్సెంటేజ్ తక్కువ చేశారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే అంటున్నారో మన హక్కును మనం సాధించుకోవాలి, మనం కొట్లాడదామని చెప్పి బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించారో మనమందరం కూడా దాని గురించి కొట్లాడాలని చెప్పి కోరుతూ, మొదటిసారిగా నేను చూశాను చాలా పెద్ద స్పందన ఉంది గ్రామాలలో. గ్రామాలందరూ కూడా అంటున్నారు బీసీ రిజర్వేషన్ ఎట్లా సాధించుకుందామని చెప్పి వారందరూ ఎదురు చూస్తున్నారు. మనమందరం కూడా కలిసి ఈ పోరాటం ఇలానే కొనసాగించి సాధించుకుందామని చెప్తూ మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారికి, మన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళిద్దరూ ఏదైతే చొరవ తీసుకొని ఈ రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి ముందుకు వెళ్తున్నారో వారికి అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. జనగామ జిల్లా
జిల్లా పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి పలు గ్రామాల నుండి 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని పార్టీలో చేరారు. ఎంపీటీసీ తాజా మాజీ ఎంపీటీసీ గారిని ఇప్పుడు సాధారణంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్వయంగా కాంగ్రెస్ పార్టీ దయాకర్ సమక్షంలో చేరడం జరుగుతూ ఉంది. అలాగే గ్యార సారణం గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిన మంచి ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు సారణం గారు. అలాగే పూజారి దయాకర్ రావు గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని రావడం జరుగుతూ ఉంది. మంచు కూడా కింద పోతారు, దింపుకోరు కింద అక్కడి. ఓకే, ఇప్పుడు గారు హరిచందర్ గారు, ముఖ్య సేన్ గారు, బాలాజీ గారు సీనియర్ కార్యకర్త, సీనియర్ మన మంచి కార్యకర్త. ఓకే, గారు అధ్యక్షుడు గిరిరాజు రవి గారు జనగాం యూనియన్ కు పిఎస్సిఎస్ డైరెక్టర్, ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ గా మీరు, మరియు మాజీ రైట్ కోఆర్డినేటర్ గారు కుదరమాల నుంచి వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రామగుండం ఐసీడీఎస్ అలేఖ పటేల్ ఆధ్వర్యంలో రామ్ మందిర్ సెక్టర్ లయన్స్ క్లబ్ శ్రీకారం సహకారంతో ఎల్బీ నగర్ 2 సెంటర్ పరిధిలోని ఎల్బీ నగర్ 1, కాకతీయ నగర్ 2.5, కళ్యాణ్ నగర్ 2, తిరుమల నగర్ 4, రమేష్ నగర్ 3 అంగన్వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి కాబోయే తల్లులకు వివరించడం చెప్పడం జరిగింది. మరియు శ్రీమంతాలు అన్నప్రసాదం చేయడం జరిగింది. ఒక్క నిమిషం. మీకు శ్రీమంతం చేయడానికి ఇంతమంది మహిళలు వచ్చినట్టు ఎక్కడైనా ఒక టీచర్ ఒక సూపర్వైజర్ అంటారు కానీ వీళ్ళందరూ వచ్చి ఇట్లా తిరగరు. వస్తలేదు ఇటు ఇరికిరికాయ మేడం, అట్లకెళ్ళి తీస్తాం మీరు మేడం, అట్లకెళ్ళి తీస్తాం కనబడతలేదు, అందరు వస్తలేదు. ఒక్కసారి మీరు ఇట్లా అండి, నేను అట్లకెళ్ళి అట్లయితే మంచిగా మేడం. మీరు అటే అట్లా ఇట్లా ఉండండి. కొంచెం జగ ఎంతమంది అంటే ఒక్కసారి జగన్ అవి ఒక్కరే వచ్చారు, ఇద్దరు నేను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ గా మా మేడం గారు మాట్లాడుతున్నారు. నమస్తే అందరికీ. ఈ కార్యక్రమానికి మీకు చేసిన లయన్స్ క్లబ్, ముందుగా లయన్స్ క్లబ్ మగవ టీం అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. శ్రీకారం టీం అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నాము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సపోర్ట్ బయట నుంచి వచ్చి తల్లులై ఉండి తర్వాత మహిళలు ఇంకో మహిళలకు ఇట్లా డొనేట్ చేసి స్పాన్సర్ చేస్తూ మళ్ళీ ఇంతసేపు అయినా కూడా ఒక సెంటర్లో కూర్చొని మీ టైం ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి సపోర్ట్ ఇంకా ప్రతిసారి మీరు మాకు ఇస్తారని కోరుకుంటున్నాను.
అదేవిధంగా మన అంగన్వాడీ టీచర్స్ కూడా వాళ్ళకి ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి తెలియదు ఏమీ లేదు. మరి మేడం టీచర్ గారు నా బేబీకి 8 months అయినాయి, ఇప్పుడు ఎటువంటి ఫుడ్ తినిపించాలి టీచర్ అనేది మీరు అడిగి తెలుసుకొని అట్లా ఏజ్ పెరుగుతా అంటే మీరు క్వాంటిటీ అనేది కూడా పెంచుకుంటూ వాళ్ళకు ఫీడింగ్ ఇవ్వాలి. 2 years నిండేదాకా ఆపకండి, పాలు కంటిన్యూ ఇస్తూనే ఉండండి, పాలు ఆపాల్సిన అవసరం లేదు. 2 years తర్వాత మీరు పాలు ఇవ్వడం ఆపేయచ్చు. ఓకేనా? ఈ 3 points ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. మరి మేడం బిడ్డకైనా లాభము మరి తల్లికి కూడా ఉంటుందా అని అడిగితే ఖచ్చితంగా పాలు ఇవ్వడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ని మనం నివారించవచ్చు. ఓకేనా? పాలు అనేది మన హార్మోన్స్, మనం డెలివరీ చేస్తాం కదా, బిడ్డ మన కడుపులో నుంచే వస్తుంది, మనం డెలివరీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఉన్న న్యూరాన్స్ మన బ్రెస్ట్కు ఉన్న ఇక్కడ ఒక న్యూరాన్ మన బ్రెస్ట్కి కనెక్షన్ ఉంటుంది, అది ప్రేరణ అయిపోతుంది. చిన్నప్పుడే మనము వాళ్ళకి పిల్లలకి ఏదైనా అందించాలనుకుంటే మంచి ఆరోగ్యము మంచి విద్య ఈ 2 మాత్రమే మనం అందిస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తారని ఆశిస్తూ అందరికి కూడా థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాము ఇంత మంచిగా అరేంజ్ చేసినందుకు మన లయన్స్ క్లబ్ శ్రీకారం మగువ టీంకి, మరి మా అంగన్వాడీ టీచర్స్ అందరికీ, మరి జమున మేడం గారికి కూడా థ్యాంక్ యూ. డెలివరీ అయ్యేదాకా తల్లి పాలించేదాకా ప్రెగ్నెంట్ దాకా ఓకే నమోదం చేసుకుంటాను. తర్వాత ప్రీ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాను. వీళ్ళకి శ్రీమంతం చేస్తాము మేడం. పోయినసారి శ్రీమంతం చేసిన ఇప్పుడు అన్నప్రాసన వచ్చింది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొనేందుకు వారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను తెలియజేసేందుకు మహిళల రక్షణ సమితిని ఏర్పాటు చేసినట్లు సమితి అధ్యక్షులు లంకే ఫకీర్ రాజు మరియు అధ్యక్షురాలు లంకే అనసూయలు తెలిపారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షురాలుగా ఎం లక్ష్మీబాయి, ప్రధాన కార్యదర్శిగా కొల్లబత్తుల దుర్గభవాని, కార్యదర్శులుగా జ్యోతి, శ్రీదేవి, రాజేశ్వరి మరియు మరి సుజాతలను నియమించారు. ట్రెజరర్గా మజ్జి అనురాధ మరియు న్యాయ సలహాదారులుగా ప్రవేళికను నియమించారు మరియు సభ్యులుగా సత్యవతి, నాగవేణి మరియు ఇందులను ఎన్నుకున్నారు. తాగం మండలం అంతా తాగుగా మండలం 17 గ్రామాలు, 17 గ్రామాల నుంచి ఏదో ఒక సమస్య వచ్చింది. ఆవిడ దగ్గరికి వచ్చారు. ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ ఏం చేస్తారు, అనిష్ గారు దృష్టిలో పెడతారు. పెట్టినప్పుడు అనిష్ గారు ఏం చేస్తారంటే ఆవిడ ఒక నిర్ణయం తీసుకోవద్దు ఏంటి మొత్తం మా బోర్డు మెంబర్స్కి తెలియపరచారు. తెలియవచ్చిన తర్వాత అప్పుడు మనం అందరం కూర్చున్న తర్వాత ఇదిగో వాటి ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య మనం ఎలా పరిష్కరించాలి, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలని అన్ని విషయాలు మనకు తెలియపరుచుకుంటాం. కూర్చుంటాం. అప్పుడు ఒక తీర్మానం రాసుకుంటాం. మనం ఈ కార్యక్రమం ఏవిడికి ఈ సమస్య వచ్చిందో. గోదావరిఖని పట్టణానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు బల్మూరి అమరేందర్ రావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్ల పేరిట డ్రామాలు ఆడుతుందని, ఆ డ్రామాకు డైరెక్టర్ రాహుల్ గాంధీ, మిగతా వారంతా యాక్టర్లని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టినప్పుడు 10% ముస్లిం బిల్లులు పెట్టలేదని, అందుకే బీజేపీలోని 8 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడం జరిగిందని వెల్లడించారు. మాట్లాడాల్సిన కోరుచున్నాం. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ పైన ధర్నా పెట్టడం జరిగింది. మరి అసెంబ్లీలో పాస్ చేసినటువంటి ఒక బీసీ రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి డిక్లరేషన్ చేసినటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ ఎందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కామారెడ్డిలో మాట్లాడింది 42% వాళ్లే,
ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి మన సిద్ధిరామయ్య గారు, వారు కూడా కర్ణాటక ముఖ్యమంత్రి, వారు కూడా వారి యొక్క రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ను పెంచడం జరిగింది. అది దాని పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు సిద్ధిరామయ్య గారిని అడగాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఉన్న ఓబీసీలని తప్పుదారి పట్టించడానికి ఓబీసీలో బీజేపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరం చేయాలనే ప్రయత్నంతో ఈ నాటకాలు చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉంది. వీళ్ళు బీసీల మీద ప్రేమ చూపెడుతున్నారా? తప్పుడు ప్రచారం చేసి బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నది కేవలం నాటకం, బూటకం మాత్రమే అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.